రాష్ట్ర వ్యాప్తంగా 12,600 పైచిలుకు గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు అయితే కంప్లీట్ అయినాయి. అయితే సర్పంచ్లు ఎన్నుకోబడ్డారు, వార్డు మెంబర్లు ఎన్నుకోబడ్డారు. కానీ మళ్ళీ స్థానిక సమస్యల మీద స్పందించే నాయకులు, స్థానిక సమస్యలను అడ్రస్ చేసే నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు గ్రామాల్లో. అయితే మనం ప్రస్తుతం సిద్దిపేట జిల్లా పందిళ్ళ గ్రామంలో ఉన్నాం. పందిళ్ళ గ్రామంలో ఒక వార్డు సభ్యుడు వినూత్నంగా ఆలోచించి తన వార్డులో సమస్యలు ఏమైనా ఉంటే తనకు చెప్పుకోవడానికి, తన దగ్గర రావడానికి, తన అందుబాటులో ఉన్నా లేకున్నా వార్డు సమస్యలు ఏమున్నా కంప్లైంట్ బాక్స్ ఒకటి పెట్టాడు. ఆ కంప్లైంట్ బాక్స్లో సమస్య వేస్తే దాన్ని పరిష్కరిస్తానని కంప్లైంట్ బాక్స్ పెట్టాడు. ప్రస్తుతం మనం పందిళ్ళ గ్రామంలో ఉన్నాం. ఆ వార్డు సభ్యుడి దగ్గరికి వచ్చినాం. అతనికి ఎందుకు ఈ ఆలోచన వచ్చింది, ఆ కంప్లైంట్ బాక్స్ కథ ఏంటి, ఒకసారి ఆయనతోనే మాట్లాడదాం. నమస్తేనా, ఏం పేరు? నా పేరు రాజశేఖర్ రెడ్డి అన్న. ఏ వార్డు ఇది? మాది థర్డ్ వార్డ్, పందిళ్ళ విలేజ్ థర్డ్ వార్డ్ అన్న. మండలం ఏమొస్తుంది ఇక్కడ? మండలం హుస్నాబాద్, జిల్లా సిద్దిపేట. ఓకే. నీ థర్డ్ వార్డులో ఎంతమంది ఓటర్లు ఉంటారు? థర్డ్ వార్డులో 203 ఓట్స్, 203 ఓట్లు. ఎన్ని ఓట్లతో గెలిచినావు నువ్వు? 88 ఓట్లు పడ్డాయి, మెజారిటీ 24 ఓట్స్. 24 ఓట్స్ మెజారిటీతో గెలిచినావు. ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ బాక్స్ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది నీకు? యాక్చువల్గా ఏంటంటే, ఇప్పుడు నేను అంటే నా చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు నేను క్వశ్చన్ చేద్దామన్నా కూడా నేను కొంచెం వెనకడుగు వేసేటోని గ్రామ పంచాయతీకి. ఎందుకంటే నాకేం ఇప్పుడు ఎట్లుంటుంది అంటే, నీకేంట్రా, నీకెందుకు అనే ఉద్దేశంలో కొందరు ఉంటారు. మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ దగ్గరనైనా, వార్డు మెంబర్స్ దగ్గరనైనా కానీ నేనెందుకు కంటు కావాలి? ఇప్పుడు రేపు ఒకవేళ నాకు ఇందిరా మిల్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే ఇంకేమైనా నేను అర్హునై ఉండి కూడా ఏ పథకానికైనా అర్హునై ఉంటా. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు అంటే, బేసిక్గా హ్యూమన్ నేచర్ ప్రకారం ఎట్లా అంటే, నేను వాళ్ళని క్వశ్చన్ చేస్తే ఇక్కడ నెగిటివ్ అయితేనేమో అని చెప్పి నేను అడగలేకపోతా. కొందరు అడగలేకపోతారు. కాబట్టి ఇందులో అయితే ఏ రాత్రి అయినా వేయచ్చు, నేమ్ లేకుండా రాసేసి దానిలో వేసేస్తే మేము 2-3 డేస్కి ఒకసారి మానిటర్ అంటే తీసి ఓపెన్ చేసి చూసి ఏ రోజు మన జనరల్ బాడీ మీటింగ్ అయినప్పుడు కానీ, అప్పుడు అంటే సర్పంచ్ దృష్టికి కానీ, గ్రామ పంచాయతీ దృష్టికి కానీ, కార్యదర్శి దృష్టికి కానీ తీసుకొని పోతే అట్లీస్ట్ ఇట్లైనా వాళ్ళ క్వశ్చన్, వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నట్టు వాళ్ళకి ఇక్కడ ఊర్లో ఎట్లా అంటే, మనం దేశ రాజకీయాలలో కానీ, మన మండల లెవెల్ రాజకీయాల్లో కానీ ఎవరైనా కానీ మాట్లాడే హక్కు ఉంటుంది. కాకపోతే ఊర్లో ఎవరు మాట్లాడలేరని నా గట్ ఫీలింగ్. ఎందుకంటే అందరం ఒకటే కుటుంబంలాగా ఉండే ఊర్లో క్వశ్చనింగ్ అనేది కష్టం ఉంటుంది. కాబట్టి ఇదైంది అనుకో, ఈ క్వశ్చన్ ఎవరు అడిగిరో తెలియదు. కాబట్టి ఈజీగా మనము అట్లీస్ట్ ఒక సమస్య ఉందనేది గ్రామ పంచాయతీ దృష్టికి ఈజీగా తీసుకుపోవచ్చు అని నా ఉద్దేశంతో అట్లా ప్లాన్ చేయడం జరిగింది. ఒకసారి చూపిస్తావా కంప్లైంట్ బాక్స్ ఎట్లా ఉంటుంది ఏంటి? కంప్లైంట్ బాక్స్ అంటే ఇది అంటే మనకి నేను మామూలుగా బయట ఎక్కడన్నా రెడీమేడ్గా తయారైందా ఏదైనా ఉంటుంది అని చూసిన తర్వాత నాకు ఆన్లైన్లో దొరికింది. అది ఆర్డర్ చేసి బుక్ చేసిన తర్వాత ఇక్కడ పెట్టిన తర్వాత దీనికి ఒక కీ అంటే లాక్స్ కూడా ఉంటాయి మనకి. వాళ్ళు వేసిన ఇక్కడ సేఫెస్టింగ్గా ఎవరు తీయడానికి కానీ అది ఎక్కడ మిస్ కావడానికి కానీ ఛాన్స్ లేదు. కాబట్టి ఇంకా మన దగ్గర లాక్ ఉంటుంది. లాగుంటుంది ఈ విధంగా. అలా పడ్డట్టు ఒక 2-3 రోజులకు ఒకసారి మేము చూసుకొని దాన్ని రాసుకొని గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకుపోదామని అది ఆ మోటివ్ తోటి స్టార్ట్ చేసినాం. ఇప్పుడు నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఎట్లా మీ ఊర్లో ఎట్లా రెస్పాన్స్ ఉంది? మనకి మీ జిల్లాలో ఎట్లా ఉంది? మీ మండలంలో ఎట్లా ఉంది? యాక్చువల్లీ ఏంటంటే నేను ఇంత రెస్పాన్స్ అవుతుంది అని అనుకోలేదు. జస్ట్ ఏంటంటే మా వార్డుకి యాక్చువల్గా ఏంటంటే ముందుగానే మేము మా వార్డులో ఎవరెవరైతే జనాలు ఉన్నారో, ఎవరెవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరి కాంటాక్ట్స్ అన్నీ తీసుకున్నాం. ఇంటికి మినిమం ఒకరి ఫోన్, వాట్సాప్ నెంబర్ వాళ్ళందరినీ తీసుకొని ఒక గ్రూప్ వేసుకున్నాం మేము. అంటే నేను సొంతంగా ఒక గ్రూప్ తయారు చేసుకొని ప్రతి ఇంటికి ఇప్పుడు ఎవరెవరైతే ఇంట్లో ఓటర్స్ ఉన్నారో వాళ్ళ ఇంట్లో మినిమం ఒక పర్సన్ ఆ గ్రూప్లో ఉండాలి. సమస్య దేని నుంచైనా చర్చ పెట్టుకోవడానికి కానీ, ఈ ప్రాబ్లం ఉందని చెప్పడానికి కానీ ఆ గ్రూప్లో ఏంటంటే ఆ గ్రూప్లో వాళ్ళకి తెలిసి సరిపోద్ది అన్నట్టు నేను ఇక్కడ జస్ట్ ఫోటో తీసి పెట్టిన గ్రూప్లో. అది ఏంటంటే అది ఆటోమేటిక్గా అది మంచి థాట్, గుడ్ ఇనిషియేట్ అని చెప్పి చాలామంది కాల్ చేయడము, అది మళ్ళీ రిపీట్గా స్టేటస్ రీషేర్ చేయడము. నిన్న ఎవరో అంటే మీరు కాకుండా ఇంకో వేరే జర్నలిస్ట్ గారు కూడా ఫోన్ చేసిర్రు. ఆల్రెడీ మార్నింగ్ పేపర్లో వచ్చింది కూడా. అంటే నేను ఇంత రెస్పాన్స్ అవుతుంది అనుకోలేదు. జస్ట్ అంటే మా వార్డు మనమే ఇది అనుకొని మళ్ళీ నేను ఇంకోటి ఏంటంటే వేరే వార్డులో కానీ వేరే ఊర్లో కానీ ఖచ్చితంగా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు అనుకున్నా. కాకపోతే ఇంత తొందరగా అది అవుతుందా, రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు. అది ఆ విధంగా ఇట్లయితే అని అయితే అనుకోలేదు. ఇంత తొందరగా ఇంత లోతుగా ఆలోచించలేదు నేను. జస్ట్ నా వార్డు మందం అంటే వాళ్ళ అందరికీ హక్కును కల్పించాలని, క్వశ్చన్ చేసే రైట్ అందరికీ ఉంది అని గుర్తు చేయడానికి, దానికోసమే ట్రై చేసినాం.
అంటే మీ గ్రామం ఎట్లా ఉంటుంది? సామరస్యంగా ఉంటుందా? మా ఏదైతే సమస్య ఉండి దాన్ని కరెక్ట్‌గా స్పందించే పనితీరు ఉంటదా? మీ పాలకవర్గం కావచ్చు, మీ గ్రామంలో కావచ్చు? మా గ్రామం అందరం ఒక కుటుంబంలాగానే ఉన్నాం. ఇంతవరకు ఏది కులాలకు, మతాలకు అతీతంగానే కలిసికట్టుగానే అన్ని పండుగలకి సి రామనవమి గానీ, వినాయక చవితి గానీ, కనకదుర్గ ఫెస్టివల్ గానీ, ఎప్పుడు గానీ ఎలాంటి గొడవలు కాకుండా బాగానే ఉన్నాం. కాకపోతే ఏంటంటే అట్లున్నాం కాబట్టి క్వెషన్ చేయడానికి కొంచెం కష్టపడతారు. ఇప్పుడు నేను వాళ్ళ అందరిని అక్క, తమ్మి అని తిరిగినోడిని నన్ను క్వెషన్ చేయడానికి అది ఎందుకు తీపిలే అని ఇబ్బంది పెట్టడం అని కొందరు, మళ్ళా మనకెందుకులే అని కొందరు అట్లా ఫీల్ అవుతారు. కాబట్టి ఈ ఆప్షన్ అయితే ఈజీగా వాళ్ళకి ఎవరేసిరో తెలియదు మనకు. సేమ్ ఓటేసినట్టే మనం. నాకు ఎవరైతే ఓటేసిరో అటు సైలెంట్గా అంటే నా ముందు ఏది మన ముందు చెప్పడం కంటే ఇట్లయితే బెటరు. వచ్చి చిట్లో రాసేసిరు అనుకో సేఫ్. ఇంకా వాళ్ళు నాకెవరో తెలియదు. ఇప్పుడు ఫర్ సపోజ్ స్ట్రీట్ లైట్లు వస్తలేవు, నాతోటి చెప్పలేకపోయినా కానీ స్ట్రీట్ లైట్ ప్రాబ్లం అని దానిలో రాసేసిరు అనుకో, అట్లీస్ట్ నాకు వీళ్ళు వార్డులో ఏం జరుగుతుందని అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని క్వశ్చన్ చేస్తారు అనే విధంగా ఉంటుందని చెప్పి ఇది స్టార్ట్ చేసినాం అంతే. సార్ నిజానికి ఇది గుడ్ ఇనిషియేటివ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే గ్రామంలో ఉండి అందరు కుటుంబ సభ్యులుగా ఉన్నప్పుడు మనం ఒక క్వశ్చన్, ఈ రోడ్డు బాగాలేదు, ఈ మోరీ బాగాలేదు, ఈ మోరీ తీయక 2 వారాలు అయింది అని మనం డైరెక్ట్గా, ఎందుకంటే మన ఇంటి పక్కన ఉన్న అభ్యర్థే వార్డు మెంబరో సర్పంచ్ అయితే అతనికి చెప్పలేము మనం. చెప్తే ఏమనుకుంటాడు అనే ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్న సందర్భాల్లో ఇట్లాంటి కంప్లైంట్ బాక్స్ వల్ల మనం చూడొచ్చు. కంప్లైంట్ బాక్స్ ఇందులో కంప్లైంట్ రాసేస్తే ప్రతి 3 రోజులకు ఒకసారి తీసే విధంగా, దీన్ని ఓపెన్ చేసే విధంగా దీని లాకు ఆ వార్డు మెంబర్ దగ్గరనే పెట్టుకున్నారు. ఈ వార్డు మెంబరు ఈ కంప్లైంట్ చూసి దాని మీద ఏదైతే సమస్య రాశారో అది ఎవరు రాశారో కూడా వాళ్ళ పేరు ఉండదు. కాబట్టి ఆ సమస్యను అడ్రస్ చేసే విధంగా ఈ కంప్లైంట్ బాక్స్ వినూత్న ఆలోచన వచ్చింది. ఈ వినూత్న ఆలోచన పట్ల చుట్టుపక్కల గ్రామాలు కూడా కొంచెం రెస్పాన్స్ వస్తూ ఉంది. ఈయన దగ్గరికి చాలామంది వస్తున్నారు. విలేకరులు కావచ్చు, అట్లాగే మీడియా కావచ్చు, చాలామంది ఈ ఇనిషియేటివ్ని అప్రిషియేట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ కిరణ్తో కరుణాకర్, పందిళ్ళ, హుస్నాబాద్ మండలం, సిద్దిపేట జిల్లా.